ఈరోజు మీరు ఎక్కడ విన్నా వినపడే ఒకటే ఒక మాట బవూమా. ఆ మాట వినపడడానికి మీకు దీని వెనకలో ఉన్న స్టోరీ ఏదైతే ఉందో అది నేను చెప్తాను. సౌత్ ఆఫ్రికా వాళ్ళు 27 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక వరల్డ్ కప్కి వెళ్ళాలని. అది 2020లోనా, వన్డేలోనా, లేకపోతే టెస్టులోనా తెలియదు, కానీ చాలా ప్రయత్నం చేస్తున్నారు. 1998లో ఫస్ట్ ఇనాగ్రల్ ఛాంపియన్షిప్ జరిగింది. అందులో వెస్టిండీస్పై సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత 2002లో మళ్ళీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వచ్చింది. వర్షం పడడం వల్ల ఇండియాను సౌత్ ఆఫ్రికాను జాయింట్ విన్నర్గా ప్రకటించారు. దాని తర్వాత వన్డేలలో ఇంతవరకు సెమీఫైనల్కే వచ్చింది, కానీ ఫైనల్కు ఒక్కసారి కూడా అప్పటి నుంచి రాలేదు. సెమీఫైనల్కు వన్డేలలో 1992లో, 1999లో, 2007లో, 2015లో వచ్చింది. బట్ ఒక్కసారి కూడా ఫైనల్కు రాలేదు. అదేవిధంగా T20లో 2009లో, 2014లో సెమీఫైనల్కి వచ్చింది. బట్ ఫైనల్లో మొన్న 2024లో ఫైనల్కి వచ్చింది. బట్ 7 పరుగుల తేడాతో ఇండియా సౌత్ ఆఫ్రికా మీద ఘన విజయం సాధించింది. బట్ ఇప్పుడు థర్డ్ టైం టెస్ట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్ ఇండియా ఫైనల్కి వెళ్ళారు. సెకండ్ ఆస్ట్రేలియా ఇండియా ఫైనల్కి వెళ్ళారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా వెళ్ళారు. ఈ మ్యాచ్లో ఘనంగా సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. దానికి ఒకటే ఒక కారణం, మెయిన్ కారణం బవూమా రీసెంట్ పర్ఫార్మెన్స్. సౌత్ ఆఫ్రికా ఫైనల్కి రావడానికి ముందు అన్ని మ్యాచ్లలో బవూమా బెస్ట్ పర్ఫార్మర్గా ఉన్నాడు. బవూమా బెస్ట్ కెప్టెన్సీ వలన ఈరోజు సౌత్ ఆఫ్రికాకు అసలు అనుకోని విజయము. 15 సార్లు ఆస్ట్రేలియా ఫైనల్కి వచ్చింది. 15 సార్లు ఆస్ట్రేలియా ఫైనల్కి వచ్చినప్పుడు 10 సార్లు గెలిచింది ఘనంగా, అండ్ 5 సార్లు మాత్రమే ఓడిపోయింది. ఆ 5 సార్లలో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన ఈ నంబర్ కూడా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆస్ట్రేలియా లాంటి టీంను అసలు ఓడించడం అంటే నిజంగా ఇంపాసిబుల్. 2023లో ఇండియా మీద ఆస్ట్రేలియా చాలా ఘనంగా విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసినాడు. ఈసారి కూడా ఫస్ట్ టాస్ గెలిచిన బవూమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 212 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయింది. రబడ మంచిగా బౌలింగ్ చేసి 5 వికెట్లు దక్కించుకున్నాడు. దాని తర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఎప్పటిలాగానే సెమీఫైనల్లో, ఫైనల్లో వాళ్ళు కొంచెం తడబడతారు. అదేవిధంగా తడబడ్డారు. 138 పరుగులకే ఆల్అౌట్ అయ్యారు. 138 పరుగులకు ఆల్అౌట్ అయిన తరువాత అస్సలుకు అనుకోలేదు. ఎందుకంటే ఆస్ట్రేలియాకు 74 పరుగుల ఆధిక్యం లభించింది. దాని తర్వాత ఆస్ట్రేలియాగా వన్ సైడ్ ఈ గేమ్ గెలుస్తుందని అనుకున్న తరుణంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 28 పరుగులకు ఒక్క వికెట్ కూడా పడలేదు. అంటే ఆల్మోస్ట్ 100 పరుగులు వాళ్ళకు లీడ్ ఉన్నది. అప్పుడు అందరూ అనుకున్నారు ఇంకా నిజంగా సౌత్ ఆఫ్రికా పని అయిపోయిందని. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా బౌలర్లు మళ్ళీ సౌత్ ఆఫ్రికాను మళ్ళీ విజయం వైపు తీసుకొని వచ్చారు. అండ్ ఎస్పెషల్లీ రబడ మంచిగా బౌలింగ్ చేశాడు, మంచిగా పర్ఫామ్ చేశాడు. మార్కో యాన్సన్ కూడా మంచిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. మల్డర్ కూడా మంచిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. వీళ్ళ వలన ఆస్ట్రేలియా ఒకానొక సమయంలో సెకండ్ ఇన్నింగ్స్లో 75కే 7 వికెట్లు పడిపోయింది. మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రసవత్తకరంగా జరిగే మ్యాచ్ అయ్యే విధంగా ఉందని అనుకునే సమయంలోనే ఇమీడియట్గా ఏం జరిగిందంటే 75కు 7 వికెట్లు అనేది. దాని తర్వాత వచ్చాడు అలెక్స్ క్యారీ వచ్చాడు, మిచెల్ స్టార్క్తో కలిచాడు. ఒక మంచి పార్ట్నర్షిప్ని తీసుకొని వచ్చారు. లాస్ట్ 3 వికెట్లకు ఆల్మోస్ట్ వాళ్ళు 120-130 రన్స్ కొట్టారు. 207 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయింది. లాస్ట్ వికెట్కు 58 పరుగులు కొట్టారు. మిచెల్ స్టార్క్ హాఫ్ సెంచరీ చేశాడు. అండ్ జాస్ హ్యాజల్వుడ్ 10th వికెట్కు వాళ్ళిద్దరు కలిసి 58 పరుగులు చేశారు. జాస్ హ్యాజల్వుడ్ కూడా 22 పరుగులు. 281 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని కొంచెం అందరికీ చాలా డౌటే ఉంది. ఎందుకంటే ఇది ఒక బెస్ట్ స్కోరు, పిచ్చి బౌలింగ్ మంచిగా అనుకూలిస్తుంది. సో సౌత్ ఆఫ్రికా గెలిచే ఛాన్సులు లేవనుకున్నారు. బట్ సౌత్ ఆఫ్రికా వీటినన్నిటినీ తిరగరాసింది. బవూమా ఒక మాట చెప్పాడు, ప్రజెంటేషన్ విన్ అయిన తర్వాత ప్రజెంటేషన్లో కూడా ఎవరెవరైతే సౌత్ ఆఫ్రికా టీం గురించి వీళ్ళు ఓన్లీ చిన్న టీంలతో మాత్రమే గెలుస్తారని అనుకుంటున్నారో వాళ్ళకే ఈ విజయం అని చెప్పాడు. నిజంగా చాలా గ్రేట్, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాను అండర్ డాగ్స్ అనుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వచ్చినా వీళ్ళు గెలవలేరు అనే ముద్ర వేసినప్పటి నుంచి ఇప్పుడు కంపల్సరీగా వీళ్ళు గెలవగలరు అని అనిపించుకునేలాగా ఫస్ట్ టైం బవూమా చేశాడు. ఎంతోమంది పెద్ద ప్లేయర్స్ సౌత్ ఆఫ్రికాకు ఆడారు. బట్ వరల్డ్ కప్ ఎవ్వరు తేలేకపోయినారు. బట్ బవూమా ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాకు ఈ వరల్డ్ కప్ రావడం అనేది నిజంగా చాలా ఆనందమైన విషయము. దాని గురించి మనం 2-3 విషయాలు క్లుప్తంగా మనం తెలుసుకుందాము. సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఫైనల్కి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఫస్ట్ టైం వెళ్ళింది. అండ్ ఫస్ట్ టైంలోనే ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. దీనికి ముందు
వన్డేలలో వాళ్ళు మీన్స్ వన్డేలలో సెమీఫైనల్ వరకు పోయారు, మీన్స్ ఫైనల్కి ఎప్పుడు పోలేదు. 1992లో ఒకసారి పోయినారు, 99లో ఒకసారి పోయినారు, 2007లో ఒకసారి పోయినారు, 2015లో ఒకసారి పోయినారు సెమీఫైనల్కు, బట్ ఫైనల్కి ఎప్పుడు పోలేదు. T20లో 2009లో 2014లో పోయినారు, బట్ ఫైనల్కు మొన్న ఇండియా మీద 2024లో వచ్చారు, బట్ 7 పరుగుల తేడాతో వాళ్ళు ఓడిపోయారు. ఇలాంటి తరుణంలో సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని ఎవరు అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఫైనల్ పోయినా ఎప్పుడు సెమీఫైనల్ పోయినా అక్కడి నుంచి వెనుదిరగడం తప్ప గెలిచింది లేదు. బట్ ఈరోజు బౌమా ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికా చరిత్ర సృష్టించింది. ఈరోజు మీరు మ్యాచ్ గెలిచిన తర్వాత ఇంటర్వ్యూలు చూస్తే కేశవ్ మహారాజ్ ఎవరైతే ఉన్నారో చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, చాలామంది ఏడ్చారు. నిజంగా వాళ్ళ ఏడుపులో మీకు వాళ్ళు ఎంత ఎమోషన్ను కూడగట్టుకున్నారో మీకు అర్థమైంటుంది నిజంగా. అండ్ వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారు, బౌమా కూడా అదే చెప్పారు, ఎన్ని సంవత్సరాల నుంచి సౌత్ ఆఫ్రికా కోసం ఒక వరల్డ్ కప్ గెలవాలని మేమందరం చాలా ట్రై చేస్తున్నాం, బట్ కుదరలేదు, చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. అండ్ బట్ ఫైనలీ ఇది మాకు బెస్ట్ టైము అనుకున్నాము. అండ్ అందరూ మంచిగా టీం వాళ్ళు సపోర్ట్ చేశారు, సపోర్ట్ స్టాఫ్ వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు, అందుకనే మేము గెలవడం జరిగిందని బౌమా నిజంగా బౌమా స్పీచ్ ఈరోజు నిజంగా చాలా మంచిగా అనిపించింది. అండ్ బౌమా ఫస్ట్ కెప్టెన్ మీన్స్ సౌత్ ఆఫ్రికాకి ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఇచ్చిన ఒక బెస్ట్ కెప్టెన్గా చరిత్రలో నిలవబోతాడు. అండ్ లాస్ట్లో అనుకున్నారు మీన్స్ 4th ఇన్నింగ్స్లో 281 పరుగులు అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అసలు కొట్టలేరేమో అనుకున్న సిచ్యువేషన్ నుంచి ఫస్ట్లోనే రికిల్టన్ అవుట్ అయ్యాడు కీపర్ క్యాచ్లో. దాని తర్వాత వచ్చాడు మల్డర్ అండ్ అడెన్ మక్రమ్ 100 చేశాడు. అండ్ ఫైనల్లో 100 చేయడం, అది కూడా లార్డ్స్లో తన 8th సెంచరీని పూర్తి చేసుకున్నాడు. నిజంగా అడెన్ మక్రమ్ ఇప్పుడు ఒక వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ రకంగా అడెన్ మక్రమ్ ఆడడం వల్ల మక్రమ్కు ఫ్యూచర్లో కూడా బెస్ట్ ఆపర్చునిటీస్ కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంత ప్రెషర్ మ్యాచ్లో సెంచరీ చేయడం మన సౌత్ ఆఫ్రికాను మీన్స్ కప్పు కొట్టడం వైపు తీసుకెళ్లడం, అండ్ అది కూడా వన్ సైడ్ లాగా చేయడం నిజంగా ఈ మ్యాచ్లో క్రెడిట్ రబడాకు 9 వికెట్లు తీసుకున్నాడు కాబట్టి రబడాకు దక్కుతుంది. అండ్ దాని తర్వాత ఎడెన్ మక్రమ్ సెంచరీ చేశాడు కాబట్టి ఎడెన్ మక్రమ్కు దక్కుతుంది. అన్నిటికంటే ఎక్కువ ముఖ్యంగా బౌమా పేరు నిలిచిపోతుంది చరిత్రలో. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బౌమా పేరు చరిత్రలో నిలిచిపోతుంది, ఎందుకంటే బౌమా ఈజ్ ద బెస్ట్ కెప్టెన్. 27 సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు. 1998లో ఒక్కసారి గెలిచారు మీన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ. దాని తర్వాత 2002లో ఫైనల్కి వచ్చారు, జాయింట్ విన్నర్స్ లాగా ఇండియాతో ఉన్నారు. అండ్ దాని తర్వాత ఎప్పుడు ఏ ఫైనల్ వాళ్ళు గెలవలేదు. ఫస్ట్ టైం మీన్స్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సౌత్ ఆఫ్రికా గెలవడం జరిగింది. మీరు ఎంతోమంది మీన్స్ బిలీవ్ చేయలేదు సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని. అట్లా అనుకున్న వాళ్ళకందరికీ సౌత్ ఆఫ్రికా కంపల్సరీగా గెలుస్తుంది ఫైనల్లో కూడా మీన్స్ ఒక మంచి ప్రదర్శన ఇవ్వగలదు. ఇప్పటి నుంచి సౌత్ ఆఫ్రికా కూడా ఒక మంచి స్ట్రాంగ్ టీం అని ఒక బ్రహ్మాండమైన ఆస్ట్రేలియాను 15 సార్లు ఫైనల్ పోయిన ఆస్ట్రేలియాను ఓడించి ఈసారి అందరికీ మామూలుగా మీన్స్ లైక్ ఒక స్టేట్మెంట్ పంపించలేదు, ఇది ఓన్లీ బౌమా వల్లనే జరిగింది. అండ్ ఎస్ అందరూ మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు, బట్ హైయెస్ట్ క్రెడిట్ గోస్ టు బౌమా. ఎందుకంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు ఫైనల్కి రావడానికి ముందు మ్యాచ్లన్నీ బౌమా ఒంటరి పోరాటం చేశాడు. ఒకవేళ మీరు చూడకపోతే ప్లీజ్ ఆ క్లిప్స్ కూడా మీరు చూడండి. అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు సౌత్ ఆఫ్రికా. అండ్ సౌత్ ఆఫ్రికాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇండియన్స్ అందరు సపోర్ట్ చేశారు, ఎందుకంటే 2023లో ఆస్ట్రేలియా మీద మీన్స్ వన్ సైడ్గా మన ఇండియా ఓడిపోయింది కాబట్టి ఎస్ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి అందరికి మన వాళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు సౌత్ ఆఫ్రికా అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు బౌమా.